హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. పిల్లరా రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మనము దీవించబడటం మాత్రమే కాదు, ఇతరులకు కూడా మరి దీవించబడేటట్టుగా మనము ఈ వాక్య భాగాలు ఇతరులకు పంచిపెడదాము, షేర్ చేద్దాము. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆశీర్వదించబడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. Isaiah 9:2. The people who walked in the darkness have seen a great light. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 9వ అధ్యాయం యెషయా గ్రంథం అంతా కూడా యేసుని గురించిన ప్రవచనాత్మకమైన వచనాలు కలిగిన గొప్ప వాక్యముగా మనం చూస్తూ ఉన్నాము. యేసు క్రీస్తుని గూర్చిన ప్రవచనాత్మకమైన మాట ఈ వచన భాగం అని చెప్పి తెలియచేస్తున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి, ఆ గొప్ప వెలుగు యేసే అన్న సంగతిని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అవును, ఇదే వచన భాగాన్ని లూకాసు వార్త 1వ అధ్యాయంలో 78-79 వచనాలలో మరి యాజకుడైన జకరియా గారు ఎత్తి ప్రవచించినట్లుగా, లేకపోతే దానిని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై దానిని ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూమి మీద జన్మించటంతో మరి లోకంలో ఉన్న అంధకారం అంతా తొలగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అంధకారంలో వెలుగును ప్రకాశింపచేశారు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన యొక్క సందేశాలు, ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన నడత, ఆయన వైఖరి అంతా కూడా ప్రజలలో పెను మార్పును తీసుకుని వచ్చింది అని చెప్పి మనము చూస్తూ ఉన్నాము, మనము అనుభవిస్తూ ఉన్నామని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. నిజమే, ఆనాడు 2020 సంవత్సరాల క్రితమే యేసయ్య లోకానికి వస్తే నేటికి ఆయనను గూర్చిన సందేశాలే, నేటికి ఆయనను గూర్చిన మాటలే, నేటికి ఆయనను గురించిన ప్రసంగాలే మాటి మాటికి మనం వినడానికి, చదవటానికి, చవి చూడడానికి గల కారణం ఏమిటి? అంధకారంలో మరిగిపోతున్న మన బ్రతుకులను వెలుగులోనికి నడిపించాడు. ఆధ్యాత్మిక అంధకారంలో మరిగిపోతున్న మన జీవితాలను, మన బ్రతుకులను ఆయన బ్రతికించారు, వెలిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. చీకటిలోను మరణాశ్చాయలోను మనం ఉంటున్న సమయంలో ఆయన మనకి వెలుగును ప్రసాదించారని చెప్పే వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమని చెప్పారంటే, నేనే లోకానికి వెలుగు అని చెప్పారండి యేసయ్య. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అన్నమాట మనం చూస్తున్నాం. అంటే యేసయ్యని ఎవరైతే వెంబడిస్తారో వారు జీవపు వెలుగులో ఉంటారు, నిత్య జీవములో ఉంటారండి. ఆయనతో పాటు వెలిగించబడిన స్థితిలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు క్రీస్తును అంగీకరించిన వారి జీవితంలో ఆధ్యాత్మికమైన అంధకారం అంతా కూడా తొలగించబడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రభుల వారు పిల్లరా, మన యొక్క చీకటి బ్రతుకులను, అంధకారమైన బ్రతుకులను వెలిగింపచేస్తారు, మరి వెలుగులో నడిపిస్తారు, మనం వెలుగుగా జీవింపచేస్తారు. లోకానికి వెలుగై ఉన్నామన్న సంగతిని మనము గ్రహించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వెంటనే మీ జీవితాలలో మేము అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావా? అయితే లోకరక్షకుడైన యేసయ్య నా కొరకు వెలుగుగా ఉద్భవించారన్న సంగతిని మరచిపోవద్దు. చీకట్లో నడిచి జనులకు గొప్ప వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనను అంగీకరించు, ఆశీర్వదించబడగలుగుతావు. ఈ చీకటి తొలగించబడుతుంది. నీ యొక్క ఆధ్యాత్మిక అంధకారం అంతా కూడా పటాపంచలు అవుతుంది. ఎల్లప్పుడూ వెలుగులో జీవించగలుగుతావు, అనేక మందిని వెలిగించగలుగుతావు.
దీపస్తంభముపై పెట్టబడిన దీపం వలె ఎప్పుడు కూడా మండుచు ప్రకాశించే బిడ్డగా నీవు ఉంటావని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును నువ్వు స్వీకరించినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటావు. అటు విధమైన కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము. నీ సహాయకర్తను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సహాయం చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్న దేవాతి దేవుని స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవించండి. నీ కృపలో వర్ధలింప చేయండి. నీ సహాయం మాకు అనుగ్రహించండి. నీవే దేవుడు అన్న సత్యాన్ని, నీవే వెలుగు అన్న సత్యాన్ని ప్రభా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎరిగి ప్రభా చీకటి బ్రతుకుల నుంచి ప్రభా నాయన ఆ బంధకాల నుంచి విడిపడి ప్రభా వెలుగులో బ్రతకగలగడానికి ప్రభా అంధకారంలో నుంచి ప్రభా నేను తేజోమయుడైన నీలో బ్రతకడానికి కృప చూపించి మహిమ పొందుకోండి. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. నాయన ఇంకా ఎవరైనా వారి జీవితాలు అంధకారమైపోయి నేను రోగాల్లో, నేను సమస్యల్లో, నేను అతన్ని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఆయన ఆత్మహత్యలు పాల్పడుతూ ప్రభా, నాయన హత్య చేయబడుతూ ప్రభా, నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభా. వారి బ్రతుకులు నాయన చీకటి బ్రతుకులను ప్రభు వెలిగించమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి సమస్యకు యేసునామములో విడుదల దయచేసి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు ప్రభు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అప్పగించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండమని ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుల నుండి సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.